ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. సాగినంత కాలం తనంతటి వాడు లేరని ఎగిరెగిరి పడుతూ ఉంటారు. సాగకపోతే ఆమె అంతం చెతికిల పడతారు. ఈ సామెత ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ రాజకీయ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డికి బాగా వర్తిస్తుంది. తాడిపత్రి నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసుకుని పరాజయమన్నదే లేకుండా ఏలిన దివాకర్ రెడ్డి ఇప్పుడు తనకు తన కుమారుడికి టికెట్లు ఇప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడిని బతిమాలో బామాలో సీట్లు ఖాయం చేసుకోవాలనుకుంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం జేసీ కుటుంబంలో ఆల్రెడీ ఒకరికి టికెట్ ఇచ్చేశాం కాబట్టి రెండో టికెట్ ముచ్చటే లేదని తెగేసి చెప్పారట. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీడీపీలో చేరారు. అప్పటి నుంచి అందులోనే కొనసాగుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జేసీ దివాకర్ రెడ్డి. 1985, 89, 94, 99, 2004, 2009 ఎన్నికల్లో తాడిపత్రి నుంచి గెలిచారు జేసీ. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిన జేసీ అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న జేసీ దివాకర్ రెడ్డి తన కొడుకు జేసీ పవన్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన జేసీ పవన్ కుమార్ ఘోరంగా ఓడిపోయారు. ఓటమి తర్వాత జేసీ దివాకర్ రెడ్డి ఆయన తనయుడు జేసీ పవన్ రెడ్డి పత్తా లేకుండా పోయారు. అనంతపురంలో జరిగే టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి పోటీ చేసేందుకు జేసీ దివాకర్ రెడ్డి ఆయన తనయుడు జేసీ పవన్ సిద్ధమవుతున్నారు. అనంతపురం లేదా గుంతకల్లు అసెంబ్లీ లేదంటే అనంతపురం పార్లమెంటు నుంచి మరోసారి అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు నుంచి మాత్రం సానుకూల నిర్ణయం రాలేదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో జేసీ కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డికి ఇప్పటికే చంద్రబాబు టికెట్ ప్రకటించారు. ఆ స్థానం మినహా మరెక్కడా జేసీ కుటుంబానికి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. అయితే తన కొడుకు రాజకీయ భవితవ్యం ఏంటని జేసీ దివాకర్ రెడ్డి మదనపడుతున్నారు. 2014 దాకా తాడిపత్రి అసెంబ్లీ స్థానం జేసీ దివాకర్ రెడ్డి చేతిలో ఉండేది. 2014లో జేసీ సోదరుడు ప్రభాకర్ రెడ్డి, 2019లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు తాడిపత్రి ఒకటే జేసీ కుటుంబానికి కేటాయిస్తానంటే ఎలా అన్న ప్రశ్న జేసీ వర్గం నుంచి వస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జేసీ దివాకర్ రెడ్డి ఆయన తనయుడు జేసీ పవన్ ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈ సమయంలో వారి రాజకీయ పరపతి తగ్గింది. అందుకే మళ్లీ అనంతపురం పార్లమెంటు స్థానాన్ని జేసీ కుటుంబానికి అప్పగించేందుకు చంద్రబాబు వెనకాడుతున్నట్లు సమాచారం. తాజా పరిణామాలతో జేసీ దివాకర్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. ఒకప్పుడు అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన తనకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. గతంలో 10 మందికి టికెట్లు ఇప్పించిన తనకే టికెట్ లేకపోతే ఎలా అని మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా అయితే తన కొడుకు రాజకీయ భవిష్యత్తు ఎలా అని జేసీ దివాకర్ రెడ్డి బాధపడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన సోదరుడికి అప్పగించేవాడినే కాదని జేసీ దివాకర్ రెడ్డి భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీడీపీ టికెట్ రాకపోతే వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై జేసీ దివాకర్ రెడ్డి సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.